మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కన్నెపల్లి, భీమిలి, నెన్నెల మండలాల్లో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వాన పడింది. దాంతో వేలాది ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. వరి పంట పూర్తిగా నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాలలో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరగటంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు ఎకరాల పొలం చేస్తే ఒక 80,000 ఖర్చు వచ్చింది. 80,000 ఖర్చు వచ్చింది. రాళ్ల వాన కొట్టి మొత్తము ఇత్తులు రాలిపోయి ఉత్తదే గడ్డి మిగిలింది కింద పడి. మాకేమైనా సహకరిస్తారని ఆశిస్తున్నాము. మా ఊర్లో మేము 7 ఎకరాల పొలం వేసినాం. 7 ఎకరాల పొలానికి మాకు 2 లక్షల చిల్లర పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు అకాలంగా వర్షం కొట్టి రాళ్ల వాన పడుతోటి మొత్తం వర్షం కారణంగా మా వరంతా కింద పడ్డది. మొత్తం నష్టం అయిపోయింది. వడ్లు మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు కోసుకుందామంటే కోసే పరిస్థితి లేదు. మాకు గవర్నమెంట్ నుంచి ఇలాంటి నష్టపరిహారం కావాలి. అధికారులు పంపించి సర్వే చేసి మాకు నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. రైతు ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చేలోపు వర్షాలు పడే సూచనలున్న మేరకు ప్రభుత్వం ఈ వడ్లను తొందరగా కొనుగోలు చేయాలి. మొన్నటికి మొన్న వరగాలు వచ్చి వానలు రావడంతో ఇప్పటి వరకు ఒక 4 సార్లు వడ్లను కింద మీద నేర్పి కష్టపడ్డ రైతులు ఇప్పుడు కూడా వర్షాలు మళ్ళా మేఘాలు ఉధృతమవుతున్నాయి కాబట్టి వీళ్ళకు టెంట్లు ఏర్పాటు అనేది లేదు. టెంట్లు ఏర్పాటు చేయాలి. కవర్లు కూడా వడ్లకు మన కళ్ళాలకు సరిపడా కవర్లు కూడా లేవు. కవర్లు కూడా అందించి తాగునీటి కొరత కూడా బాగా ఉన్నది కాబట్టి వడ్లు తొందరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎక్కడ పోసిన కుప్పలు అక్కడనే ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి తొందర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 42 కిలోలు కాంట పెడుతున్నారు. 41 కిలోనే కాంట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మా గ్రామంలో వడ్లు ఆరబోసి నెలకు పైన అవుతుంది. దాదాపు 2 వర్షాలు పడ్డాయి. వర్షాలకు 2 సార్లు నాన్నే మళ్ళీ ఆరబెట్టినాం. మాకు ఆదుకునే నాదులు లేదు. మాకు ఇక్కడ ఎండకు ఇబ్బంది పడుతున్నాం. టెంట్లు వేసే వాళ్ళు లేరు. మంచినీటి సదుపాయం ఏది లేదు. దాదాపు ఇప్పటికీ ఒక 5-6 వేల బస్తాలు కాంట చేసి ఇక్కడే ఉన్నాయి. లారీలు రావడం లేదు. మాకు ఇక్కడ నుంచి అడ్లు కొనుగోలు జరగడం లేదు. దయచేసి మా అడ్లు కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం, తడిసిన ధాన్యం తదితర అంశాలపై మా ప్రతినిధి ఉమేష్ మరింత సమాచారం అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికి మామిడి పంట నేలరాలింది. మరోవైపు ధాన్యం కూడా తడిసి ముద్దైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లాలో ఈదురుగాలతో కూడిన వడగండ్ల వర్షం సృష్టించింది. అర్ధరాత్రి ఎత్తున కూడా మంచిర్యాల జిల్లాలోని భీమిని, కన్నెపల్లి, మిన్నెలతో పాటు కోటపల్లి, చెన్నూరు, భీమారం వర్షానికి వందలాది ఎకరాల్లో మామిడి పంటతో పాటు వరి పంట కూడా నేల కొరిగింది. ఏదైతే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా వరి ధాన్యం కొనుగోలుకు తీసుకొచ్చిన వరి ధాన్యం కూడా మొత్తంగా అటు నిన్నటితో పాటు భీమిని, కన్నెపల్లి మండలాల్లో కూడా వందలాది ఎకరాల్లో మామిడి పంట పూర్తిగా నేలరాలైంది. అలాగే వరి పంట కూడా పూర్తిగా నేల కొరిగింది. మరోవైపు పలు గ్రామాల్లో కూడా ఇంటిపై కప్పులు లేచిపోయాయి. దీంతో అలాగే పెద్ద ఎత్తున వృక్షాలతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకోవడంతో పలు చోట్ల పలు గ్రామాలు సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతోపాటు ప్రధానంగా చెన్నూరు, అలాగే కోటపల్లి, చిత్తూరు మండలాల్లో భారీ వర్షాలకు థ్యాంక్ యూ ఉమేష్. మంచిర్యాల జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షానికైతే మామిడి పంట అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగళ్ల వాన అయితే పడింది. ఒకవైపు వేలాది ఎకరాల్లో మామిడి పంట నేరాలింది. దాంతో రైతులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాలలో ఇళ్ల పైకప్పులు కూడా లేచిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దాంతో విద్యుత్ సరఫరా కూడా కాసేపటి వరకు ఆగిపోయింది.